ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో రహదారులు గుంతలమయం, అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రాణాలు పోతే కానీ స్పందించరా అధికారులు, ప్రజానికం ఆవేదన. ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయులు ఆటల పోటీలను ప్రారంభించిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. వాగులు వంకల వద్ద గట్టిగా నిఘా పెట్టండి, పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. సంక్షేమ హాస్టల్లో మెనూ పాటించని అధికారులకు షోగస్ నోటీసులు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం, సవరణపై అభిప్రాయ సేకరణ ముస్లిం జేఏసీ. నంద్యాల పిర్లచావడి భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించమని జిల్లా కలెక్టర్ కోరారు బన్నూరు గ్రామ ప్రజలు. ప్రజా సమస్యలను వేగవంతం చేయండి, అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమార్. కోవెలకుంట్లో మతిస్థిమితం లేని వికలాంగులపై లైంగిక వేధింపుల దాడిని ఖండించిన బైండ్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీ ఓబులేసు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు కాసిరెడ్డి నాయన ఆశ్రమం సహకారంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ. రెడ్ క్రాస్ చొరవతో నేత్రదానం చేసిన ఆదిలక్ష్మమ్మ, కుటుంబ సభ్యుల సహకారంతో ఆదిలక్ష్మి నేత్రాలు సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. నంద్యాల పట్టణంలో రోడ్లు గుంతలు మాయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలు పడడంతో వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. నంద్యాల టెక్కే ప్రాంతంలో రోడ్డు గుంతలు పడడంతో 2 సంవత్సరాల క్రితం యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్లను మరమ్మతులు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి నగర్ రోడ్డు పట్టణానికి ప్రధాన రహదారి కావడంతో అక్కడ రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే అటువైపు ప్రజాప్రతినిధులు వెళుతుంటారు, కానీ వాటిని ఎవరూ కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరమని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెక్కే ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడంతో తన కుమారుడు మరణించడంతో ఆ తల్లి మరొకరికి ఈ రోడ్డు ప్రమాదం జరగకూడదని, తన బాధని మరొక తల్లికి రాకూడదని అధికారులు ఎంత వేడుకున్నా స్పందించకపోవడంతో జిల్లా ప్రజా పరిష్కార వేదికలో పట్టణంలో రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని, వాటిని వెంటనే పరిష్కార మార్గం చేయాలని వినతి పత్రం అందజేశారు. నా పేరు శిరీష. కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా, మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్ కోసం గుంతలు తవ్వడము, వదిలేయడము. ఇదే గుంతలు తవ్వడము, వదిలేయడం వల్ల నా కొడుకు జూలై 31, 2020 సంవత్సరంలో మరణించినాడు. ఇదే తప్పిదం మళ్ళీ 1 సంవత్సరం కిందట మనజీర్ జిల్లాని సార్ ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది బూడ్చినారు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తవ్వడము, వేయడము, వీళ్ళకి ఇదే పని అయితా ఉంది. దయచేసి నాలాగా ఇంకా ఎవ్వరు బాధపడకూడదు, నాలాగా కడుపు కోత ఉండకూడదు ఎవరికి.
ఇంకనైనా వీళ్ళు కళ్ళు తెరుచుకొని వీళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వడము వదిలేసేయడము అవుతుంది. ఇదే వీళ్ళ ఇళ్లలో జరిగితే వీళ్ళ బాధ ఎట్లుంటుంది అనేది ఒకసారి కనుక్కుందాం అనుకున్నా, కానీ వాళ్ళు నాకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. అందుకనే కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ ఇచ్చి నా బాధ తెలియజేసుకున్నాను. ఈ గుంతలు వీలైనంత తొందరగా బూడ్చి జనాలను ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుచున్నాను. మున్సిపాలిటీ వాళ్లకు నమస్కారం చేస్తాను. ఇంకా పర్మిషన్ లేకుండా గుంతల్లో పడకుండా అతి తొందరగా బూడ్చి ప్రాణాలు కాపాడండి దయచేసి. నంద్యాల ఆపోస్మా యూనిట్ ప్రెసిడెంట్ బాల మద్దులేట ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 2024 టీచర్స్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డికి సమస్యలు వివరించారు. ఈ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, వారికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని, న్యాయవాది త్వరగా కూడా వారికి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. దాదాపు ఈ పోటీల్లో 1000 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు బాల్ త్రో, బాల్ ఇన్ బాస్కెట్, మెమరీ టెస్ట్ మరియు స్లో సైకిల్ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బి సురేష్ బాబు మరియు ట్రెజరర్ రమణాగౌడ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ టీసీహెచ్ వెంకటరాముడు, సెక్రటరీ దస్తగిరి, దశరథ రామిరెడ్డి, రోహిత్ పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారికి అందరికీ ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. రేపు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజును టీచర్స్ డేగా పరిగణించబడుతుంది. టీచర్స్ డేగా నడుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు అంతా కూడా కలిసి ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు స్పోర్ట్స్లో విన్ అయిన వారికి 5వ తేదీన అంటే టీచర్స్ డేన బహుమతులన్నీ అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సమాజాన్ని నిర్మించే నిర్మాతలలో మా ఉపాధ్యాయ వర్గం యొక్క పాత్ర చాలా ఉంది. ఈ సమాజాన్ని నిర్మించాలంటే, మంచి సమాజాన్ని తయారు చేయాలంటే, మంచి పౌరులను తయారు చేయాలంటే ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతైనా ఉంది. అలాంటి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు స్పోర్ట్స్ అండ్ మీట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా సెప్టెంబర్ 5న ప్రతి పాఠశాల నుండి నంద్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లడంతో బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటికి ఇరువైపులా కూడా నిరంతర నిఘా ఉంచి రాకపోకలకు అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సెయింట్నరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా భారీ వర్షాలు, పీజీఆర్ఎస్ సంక్షేమ హాస్టళ్ల పనితీరు, ఈ పంట, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతరంగా నిఘా ఉంచాలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజానికానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికలు అందజేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. నంద్యాలలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందివని అధికారులను కలెక్టర్ జి రాజకుమారి తనిఖీ జారీ చేశారు. పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల వసతి గృహం 1లో ప్రభుత్వం నిర్దేశించిన పరిణామంలో విద్యార్థులకు ఆహారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 215 మంది విద్యార్థులకు 21.5 కిలోలకు బదులుగా 8.5 కిలోల చికెన్ మాత్రమే వండడంపై సంక్షేమ అధికారిని మందలించారు. 2వ వసతి గృహంలో చికెన్ కు బదులు టమోటా కూర తయారు చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. వారిద్దరికీ షోకజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థినులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.
బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని స్థానిక బదర్ మసీద్ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని జేఏసీ కరణ గన్ని అబ్దుల్ కరీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించుకోబోమని వీధి వీధిన వాడవాడలా తిరిగి ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను సేకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తున్నామని తెలిపారు. కోకన్నర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపి బయటకు వచ్చి వర్క్ బిల్లును మేమే వ్యతిరేకించామనడం దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ముస్లిం సమాజానికి తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, కౌన్సిలర్ తమీం, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా తమ అభిప్రాయాలను తెలిపి ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈరోజు వక్ఫ్ చట్టంపై ఏదైతే సవరణ అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడుతుందో దానికి వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మనము అభిప్రాయాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించే ఆలోచన ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 11వ వార్డు కౌన్సిలర్ తమీం గారు మరియు జేఏసీ కన్వీనర్ అయిన గన్నీ కరీం అన్న గారు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాము, గతంలో కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందే చెప్పాము, ఇది కూటమి ప్రభుత్వం కింద ఈసారి ఏర్పడితే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తుంది, దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొస్తారని చెప్తే చాలా మంది అప్పుడు తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా, అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు నిజమవుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరిని కూడా వాళ్ళు విడాలి. పార్లమెంట్ లో అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ జేసీపీ కమిటీ జేపీసీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి మేము సిఫారసు చేసినామని చెప్తున్నారు. కానీ అది అంత బూటకము. ఎవరు ప్రజలు, ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేరు. కేవలం ఇది మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, మీరు యొక్క కేసులను తప్పించుకోవడం కోసమే ఈ రోజు ముస్లిం సమాజాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు. ఇది గ్రహించాలి. మేము ముక్తకంఠంతో ఒకటే తెలియజేస్తున్నాము, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ను నంద్యాల ముస్లిం సామాజికం మొత్తం వ్యతిరేకిస్తుంది. దీనికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు సవరణ ఏదైతే బిల్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీ, అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, అది ముస్లిం సమాజానికి చెందిన ప్రాపర్టీ. అది దానిలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ స్టాల్ ఇక్కడ అంతం కాదు, ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద తీవ్రత మేము ఈ ఉద్యమాన్ని చేస్తాము. ధర్నాలు, ర్యాలీ కూడా చేయడం జరుగుతున్నది. కావున ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని ముస్లిం సమాజం ఏ ఒక్కరు కూడా వదులుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎప్పుడు ముస్లింల పైన ఏడవడం కాదు, ముస్లిం సమాజానికి ఏది మేలు జరుగుతుందో కూడా ఆలోచించాలా. దానికోసము ఈరోజు ఒక మసీద్ దగ్గర కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వేరే మసీద్లో కూడా మనం కూర్చొని అందరితో మాట్లాడి ముస్లిం సమాజంతో అంతా ఒక చైతన్యంగా మనం పోరాడతామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం జేఏసీ తరఫున వార్డుగా తిరిగి ముస్లిం ప్రజలందరి సంతకాల సేకరణ మేము చేపట్టినాము. సో ఇందుకు ముఖ్యంగా ముస్లిం జేఏసీ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ముందరకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే ఇండియా ప్రభుత్వం ఉంది అది ఈరోజు కొత్త చట్టం తీసుకురాబోతుంది, కొత్త వక్ఫ్. ఇక్కడ ప్రతి చోట కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ లో 90 అందరూ 100% అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టం మార్పుల గురించి. దాని గురించి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సమయంలో అందరూ కూడా
మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చడానికి వీలే లేదు, మనం సమ్మతించడం లేని నిరసన చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క ఆధారాలతో సహా అందరూ కూడా నిరసన కార్యక్రమం ఈ డాక్యుమెంట్స్ పైన సంతకాలు చేసి నిరసన చెప్తున్నారు. కాబట్టి మా అందరి యొక్క 100% ముస్లిం మైనారిటీ యొక్క వీళ్ళ అప్పీల్ ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు ఇది ముస్లిం ప్రాపర్టీ, దీనిలో ఎవరు కూడా జైలు పెట్టడానికి వీలు కాదు, ఇది మార్పు చేయడానికి కూడా మేము సమ్మతించమని కూడా ఇంది మూలంగా చెప్తున్నామండి. జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా అని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాము. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా ఆస్తుల్ని మాకు ఉండనివ్వండి. మేము ఎవరి ఆస్తుల్ని మేము కొట్టడం లేదు, ఎవరి బతుకులను మేము చిన్నాభిదనం చేయడం లేదు. దయచేసి ఆ అల్లా మీద ప్రేమతో, ఆ అల్లా మీద భయంతో, భక్తులతో, దైవ భీతితో, దైవ ప్రీతితో ఇచ్చిన ముస్లిం వక్ఫ్ బోర్డుల విషయానికి దయచేసి రావద్దని మరొకసారి విన్నవించుకుంటూ, 1 సెంటు స్థలం కాదు కదా, 1 ఇంచు స్థలం కూడా వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఎన్డీఏ కాదు కదా, దాని బాబు ప్రభుత్వం వచ్చినా మేము దాన్ని తీసుకునేటట్లు మేము చెయ్యము. మా ప్రాణాలు పోయేంత వరకైనా పోరాడి మా హక్కుల్ని మేము సాధించుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. జూపాడు బంగ్లా మండలం 80 బన్నూరు గ్రామం నందు సర్వే నంబర్ 392లో గల స్థలంలో 1 సెంటు స్థలంను పీర్లొచ్చా వీడి నిర్మాణం కోసం కేటాయించాలని కోరుతూ 80 బన్నూరు గ్రామ ప్రజలు నంద్యాల జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో 392 సర్వే నంబర్లు స్థలం ఖాళీగా ఉందని, ప్రజలందరూ కూడా ఏకమై కుల మతాలకు అతీతంగా పీర్ల చావడి నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకోసం 1 సెంటు స్థలం అవసరమని భావించి ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు మరియు జూపాడు బంగ్లా ఎంఆర్ఓకి, ఎండీఓకి వినతి పత్రం సమర్పించాలని, చట్టపరంగా తమ గ్రామంలో సావిడి నిర్మించుకోవడం కోసం గ్రామసభ తీర్మానం ద్వారా అనుమతి మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో ప్రజలందరూ కలిసి పీర్ల సావిడి నిర్మాణం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా గ్రామంలోని 1 సెంటు భూమి ఖాళీగా ఉంది. ఈ సెంటు భూమికి అనుమతి కావాలని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కు, బాడీకి అందరికి కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మండల ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చుకోవడం జరిగింది. గ్రామంలో ప్రజలందరం కలిసి ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రామం తరపున మా గ్రామంలో గ్రామ సావిడి నిర్మించుకోవడం కోసం, పీర్ల సావిడి నిర్మించుకోవడం కోసం 1 సెంటు స్థలాన్ని గ్రామ పంచాయతీ కేటాయించామని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులందరూ కూడా స్పందించి మా గ్రామంలో ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి ఆ 1 సెంటు భూమిని మా పీర్ల సావిడి నిర్మాణం కోసం కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. గారిని మాకు స్థలం కేటాయించమని చెప్పేసి కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారికి చెప్తాం. డిపిఓ గారి ద్వారా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో మేము స్థలం కేటాయింపు కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో విచారణ చేసి కేటాయిస్తామని చెప్పారు. సరే, ఈరోజు నా పేరు ఏటి బన్నూరు శ్రీనివాసులు, అక్కడ పార్టీ కార్యదర్శిని నేను. కాకపోతే అక్కడ ప్రజలందరూ కలిసి వచ్చి మేము పీర్ల సావిడి కట్టడానికి అనుమతిగా అన్ని కులాలు వచ్చినాయి, గ్రామం అంతా వచ్చినారు. కాకపోతే ఆ అనుమతి మేరకు ఎంఆర్ఓకు, ఎండిఓకు, పంచాయతీ సెక్రటరీకు మొన్న గ్రామాల తీర్మానాని కోసం అన్నిటికీ అర్జీలు ఇచ్చినాము. ఒకసారి కలెక్టర్ దగ్గరికి పోయిరామని చెప్పి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెప్పారు. దాని అనుమతి మేరకు ఇక్కడ మేడం కాడికి వచ్చినాము. మేడంకి అర్జీ ఇచ్చినాము. అక్కడ మేము ఈ తీర్మానం చేసి మేము పంపిస్తాంలే అని లెటర్ తీసుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేశామని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ అలాగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ ఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను సూచించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సిస్టమ్ను పటిష్టం చేశామని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా సిబ్బందికి ఇచ్చారని, ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలన్నారు.
కొంచెం సార్ అయిపోయి నేను పంపిస్తా సారీ సార్ పర్లేదు ఇక్కడ ఇది మేడం కొంచెం ఆన్లైన్ జరగకుండా చాలా అన్యాయం జరిగింది. ఇక్కడే ఉన్నాడు అర్చదు అర్చదు ఇది ఆన్లైన్ చేయకుండా అడుగుతున్నాను. ఈ బంగారు మేడం ఆయన దండు ప్రతాప్ అని ఏమో మేడం నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జరిగిన సంఘటన మతిస్థిమితం లేని వికలాంగులపై 3 వ్యక్తులు లైంగిక వేధింపులు దాడిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజువల్ ఛాలెంజ్ ట్రస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ ఓబులేసు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ను వివరించారు. వెంటనే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఓబులేష్ మాట్లాడుతూ మతి స్థిమితం లేని వికలాంగురాల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క నాయకుడు రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేము ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే కోయిలకుంట్లలో జరిగిన మతి స్థిమితం లేని అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మా యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరం అంతా ఏకదాటిగా వచ్చి మా యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంలో అయ్యా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కలిసి మీరు జోక్యం చేసుకొని ఇటువంటి మరీ మా వికలాంగుల పట్ల జరగకుండా ఈ యొక్క 2016 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2016 చట్టం
చాలా మందికి తెలియకుండా ఉంది డిపార్ట్మెంట్లో. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఒక సర్కులర్ను ఇవ్వాలని చెప్పి సర్కులర్ ఇస్తే ఒక సిఐ ఎస్ఐ గారు పర్యవేక్షణలో ఈ యొక్క చట్టం నడుస్తూ తక్షణమే ఎవరైతే వికలాంగులని హేళన చేస్తారో వారికి తక్షణమే ఈ యొక్క 2016 చట్టం అమలులోకి వచ్చేలా చూడాలని చెప్పి నేను మరీ తెలియజేస్తూ, సార్ మీరు ఇచ్చే పెన్షన్ 6,000 రూపాయల వలన చాలా మంది బాగుపడతారని మేమందరం సంతోషించాం. కానీ ఇలాంటి అత్యాచారాలు జరగడం వల్ల వికలాంగులలో మేము మా యొక్క ఓపిక నశించిపోతా ఉంది. మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం సార్. దీన్ని కూడా తక్షణమే మీరు గుర్తుపెట్టుకొని తక్షణమే మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు కాసిరెడ్డి నాయన ఆశ్రమం వారి సహకారంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ. నూతన జిల్లా నంద్యాల ఏర్పడినప్పటి నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు అందజేయడానికి విచ్చేస్తున్నారు. అర్జీదారులకు ప్రతి సోమవారం ఆహారం పంపిణీ చేస్తున్నట్లుగా ఇండియన్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. గత 3 వారాలుగా ఓంకార క్షేత్రం కాసిరెడ్డి నాయన ఆశ్రమం వారు రెడ్ క్రాస్ వారి ఆహార పంపిణీ కార్యక్రమానికి అన్నప్రసాదం అందజేస్తున్నామని, భగవంతుని దయ వల్ల ఈ కార్యక్రమం నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో నలుమూలల నుండి అర్జీలు పట్టుకొని కలెక్టర్ గారి కోసం వచ్చేసే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చేసే ప్రజలందరికీ కూడా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం దూర ప్రాంతంలో ఉన్నందుకు అప్పటి కలెక్టర్ మంజీర్ జిల్లాని సామున్ సార్ గారు మాకు ఇక్కడ వచ్చే అర్జీదారులకు అందరికీ మీరు భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పి సూచించి అప్పటి నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా గౌరవ జిల్లా కలెక్టర్ మా రెడ్ క్రాస్ చైర్మన్ రాజకుమారి మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని తెలియజేయడంతో మేము 16 నెలలుగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చే అర్జీదారులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. గత 3 వారాలుగా కాసిరెడ్డి నాయన ఆశ్రమము ఓంకార క్షేత్రం వాళ్ళు మాకు సహకరించి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించేందుకు వారు కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరూ కూడా క్రమశిక్షణగా లైన్గా ఉండి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఇబ్బందులు ఆకలితో ఇబ్బంది గురి కావడదని మా రెడ్ క్రాస్ చైర్మన్ కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాము. అలాగే మాకు సహకరిస్తున్న కాసిరెడ్డి నాయన ఆశ్రమము ఓంకార క్షేత్రం వారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాలో స్పందన కార్యక్రమానికి నంద్యాల చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడికి వారి సమస్యలు తెలుపుకున్నటకు కలెక్టర్ ఆఫీస్కి రావడము, వారు ఎన్నో వాళ్ళ సమస్యలతో ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్న వారికి ఆకలి తీర్చేటందుకు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారు అలాగే వైస్ చైర్మన్ మారుతి గారు ఇక్కడ గత 16 నెలల నుంచి ఏర్పాటు చేస్తున్నారు. వీరిని అభినందించాలి. అయితే వీరికి తోడుగా ఇంకా పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించి ఇక్కడ ఆహారం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని, ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతూ ముందు కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దస్తగిరి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, రెడ్ క్రాస్ చొరవతో నేత్రదానం చేసిన ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో ఆదిలక్ష్మి నేత్రాలు సేకరించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిని డాక్టర్ మాధవిలత చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ చేశారు. నంద్యాల పట్టణం దేవనగర్ ప్రాంతానికి చెందిన ఎస్ ఆదిలక్ష్మి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం 6 గంటలకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి కోమాలో చేరగా వారి కుమారులు నరేంద్ర కుమార్, నాగేశ్వరరావు అవయవదానం కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారిని సంప్రదించగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్లా, ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేషన్ ఆనంద్ గురుజీ, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు తక్షణమే హాస్పిటల్కి వెళ్లి అక్కడ వైద్యులతో మాట్లాడి రిపోర్ట్లను పరిశీలించి అనారోగ్య కారణంగా ప్రధాన అవయవాలు దానం చేయడానికి ఉపయోగపడడానికి నిర్ధారించి నేత్రదానానికి వారిని ఒప్పించడం జరిగింది. చైర్మన్ సూచన మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఐ బ్యాంక్, కర్నూలు టెక్నీషియన్స్ నాగన్న, ప్రదీప్, ఆదిలక్ష్మమ్మ పాల్గొన్నారు. ఈరోజు సగల ఆదిలక్ష్మమ్మ గారు స్వర్గస్థులు కావడం జరిగింది. ఈ స్వర్గస్థులు కాకముందే కుమారులైన నాగేశ్వరరావు, నరేంద్ర కుమార్ గారు రాత్రి 12 గంటలకు మాకు ఫోన్ చేసి మా అమ్మకు బ్రెయిన్ డెడ్ అయింది, మా అమ్మ శరీర అవయవాలు ఆర్గాన్స్ మేము 10 మందికి ఉపయోగపడే విధంగా డొనేట్ చేస్తామని చెప్పి మాకు రాత్రి 11:30కి ఫోన్ చేశారు. దానికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ శరీరం కాలి మట్టిలో కలిసి బూడిద అయ్యేదానికంటే వాళ్ళ అమ్మ శరీరం ద్వారా వచ్చిన అవయవాలు
5 మందికి 6 మందికి ఉపయోగపడితే వారికి దానదానం చేసినట్టుగా ఉంటుంది భావన వాళ్ళ. మా అమ్మ చూపు మా అమ్మ లేకపోయినా కానీ మా అమ్మ కళ్ళు తిరుల కడపలలో ఉద్దేశంతో మేము ఈ 6 గంటల నుంచి ముందుకు వచ్చాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో రహదారులు గుంతలమయం, అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రాణాలు పోతే కానీ స్పందించరా అధికారులు, ప్రజానికం ఆవేదన. ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయులు ఆటల పోటీలను ప్రారంభించిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. వాగులు వంకల వద్ద గట్టిగా నిఘా పెట్టండి, పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. సంక్షేమ హాస్టల్లో మెనూ పాటించని అధికారులకు షోకస్ నోటీసులు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం, సవరణపై అభిప్రాయ సేకరణ ముస్లిం జేఏసీ. నంద్యాల పిర్లచావడి భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించమని జిల్లా కలెక్టర్ కోరారు బన్నూరు గ్రామ ప్రజలు. ప్రజా సమస్యలను వేగవంతం చేయండి, అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమార్. కోవెలకుంట్లో మతిస్థిమితం లేని వికలాంగులపై లైంగిక వేధింపుల దాడిని ఖండించిన బైండ్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీ ఓబులేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు కాసిరెడ్డి నాయన ఆశ్రమం సహకారంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ. రెడ్ క్రాస్ చొరవతో నేత్రదానం చేసిన ఆదిలక్ష్మమ్మ, కుటుంబ సభ్యుల సహకారంతో ఆదిలక్ష్మి నేత్రాలు సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.